बीआरएस सीनियर लीडर वो सूर्यापेट एमएलए जगदीश रेड्डी ने आज जुमे को कहा कि बीआरएस की जिम्मेदारी है कि वो अपोजिशन पार्टी के तौर पर इंतखाबी वादों को अमली जामा पहनाने में कांग्रेस हुकूमत की नाकामी को बेनकाब करे। मीडिया से बात करते हुए जगदीश रेड्डी ने कहा कि बीआरएस ने पहले ही लोगों को बता दिया है कि कांग्रेस के इंतखाबी वादों पर अमल दरामद मुमकिन नहीं है और उनका मकसद सिर्फ इंतखाबात में वोट हासिल करना था। ये इंतखाबी वादे रियासत में कांग्रेस हुकूमत के लिए बड़ी परेशानी पैदा करने वाले हैं। उन्होंने कांग्रेस की 6 जमानतों को 420 इंतखाबी वादे करार दिया। कांग्रेस पार्टी की అప్పుడే భయం మొదలైంది। తొందరపడి అనుభవం లేక లేదా ప్రజల్ని మోసం చేయడానికో ఇచ్చిన హామీలని గుదిబండలైనాయి। ప్రభుత్వం ఎట్లా నడపాలనో తెలియని అయోమయంలో పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడుతున్నారు, ఏదేదో ఉత్తరాలు రాస్తున్నారు। మేము స్పష్టంగా చెప్పినాం, మీరు ఇచ్చిన హామీలు మొత్తం మీ మేనిఫెస్టో మొత్తం తీసి చదివితే 420 హామీలు ఉన్నాయి। బహుశా ఈ మేనిఫెస్టో ఇచ్చినాడు నేను ఆ రోజు కూడా చెప్పిన, మేము అధికారులకు వచ్చేది ఉందా చచ్చేది ఉందా అని చెప్పి అనుకొని ఇచ్చినట్టున్నారు తప్ప ఇది ఆచరణ సాధ్యం కాదు అని చెప్పి ఆ రోజు మేము స్పష్టంగా చెప్పినాం। ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది ప్రతిపక్షంగా। మీరు ఇచ్చిన హామీలు 420 ఇచ్చి 420 ఇచ్చిందని చెప్తే మీరు చెప్పొద్దు, చెప్పారు కాబట్టి ఇలా రద్దు చేయాలి। రద్దు ప్రజలు చేస్తారు, ఎవరు చేయాలనో ఏమి ఇబ్బంది లేదు। ఏముంది దాంట్లో 420 సంఖ్య, ఎందుకు భయపడుతున్నారు దాన్ని చూసి? మమ్మల్ని 420 గంటలు అంటారేమో ప్రజలు అన్న భయం మీది। మరి ఇచ్చిన మాట తప్పిన ఏమంటారు? మాట ఇచ్చి మోసం చేసినోడిని ఏమంటారు? మేము మామూలుగా 420 కాబట్టి రాసినాం, మాకు అప్పుడు ఇది రాసేటప్పుడు ఆలోచన లేదు। అది మీకు మొదలైంది, మేము 420 గంటలు ఉన్న ఆలోచన మీకు మొదలైంది। ఇప్పుడు కనబడుతుంది మీ భయం చూస్తే। ఎందుకు భుజాలు నడుకుంటున్నారు? ప్రజలు అప్పుడే అనుకుంటూనే ఉన్నారు, అయ్యో కేసీఆర్ పోయిండు, కరెంటు పోయింది, కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది, రైతు బంధు పాపం రైతులు 15 ఒక్కటిసారి వస్తే ఆశతోని వేసిన వాళ్ళు వాళ్ళు బాధపడుతున్నారు। గృహలక్ష్మి, గృహజ్యోతి పాపం అప్పుడే ముక్కు వెండి వసూలు చేస్తూనే ఉన్నారు, ఇవాళ నుంచి బిల్లులు ఇంకా భయపెట్టిస్తున్నారట। పైగా మీరు నెల కట్టకపోతే వచ్చే నెల డబుల్ అవుతుందని చెప్పి భయపెట్టిస్తున్నారట। డబుల్ ఎందుకు అవుతుంది, ఎట్లయితుంది? ప్రజలు వినియోగదారులు కూడా మరి దృష్టిలో పెట్టుకొని ఎట్లా నిలదీస్తారో ప్రభుత్వాన్ని ప్రజలు ఆలోచించుకోవాలి।